దేవుని కృప దొరికిందా మీకు? ఎంతమందికి దొరికింది? అందరికి దొరికిందా? అది దొరకలేదండి వాళ్ళకి, అది దొరకలేదు. ఇది చాలా అన్యాయం కదా. దేవుడు నీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఎందుకు ఇట్లా కదా? అన్యాయం. ఏమండి, మీకేమో ఒట్టి కృప ఇచ్చి డబ్బులు ఇలా, అవునా? మనకేం కృప, ప్రభా పైసలు ప్రభు కృపసాలు లేపో అంటున్నాడు. ఏం కృపనా, నన్ను అప్పులు లేదు నీ మొహంలో లేపో, కృపసాలు లేపో అంటున్నాడు మనకి. వాళ్ళకేమో డబ్బులు, ఇంటి నిండా డబ్బులు ఇచ్చాడు, కృప లేదు. ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారని చూస్తే, ఇంటి నిండా డబ్బులు ఉన్నోళ్ళేమో విషన్న వదనాలతో ముఖాలు వేదనతో ఉన్నాయి. కేవలం కృప మాత్రం పొందిన వాళ్ళ ముఖాలు ఏం ట్యూబ్ లైట్ల కంటే కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి తేడా? సింపుల్. ఏమిటి తేడా అంటే ఏమి లేదండి. మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి, సమాధానము, సంతోషము, బ్రతుకు పరమార్థము, ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అది విషయం. ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు? దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు విలువైనది, మీకు అవసరమైనది ఏదో నా గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చున్నాను అనుకో, ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దక్కదు, అది దొరకదు. అది దాన్ని పొందాలి అంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, అవునా? ఎందుకంటే అది నా గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాను, నీకు అవసరమైనది. మనుషుడు ఏం వెతుకుతున్నాడంటే, అంత డబ్బులో ఉందని డబ్బు వెతికాడు, పదవిలో ఉందని పదవి వెతికాడు, ఉద్యోగంలో ఉందని ఉద్యోగం వెతికాడు, హోదాలో ఉందని హోదా వెతికాడు, ఆస్తిలో ఉందని ఆస్తి వెతికాడు, పొలంలో ఉందని పొలం వెతికాడు, స్థలంలో ఉందని స్థలం వెతికాడు. 100 ఎకరాలు కొంటే తృప్తి కలిగిద్దిరా నాకండి. 100 ఎకరాలు కొని తిరగలేక సచ్చాడు. 100 ఎకరాలు ఏడ తిరుగుతారండి? దాదాపు చుట్టుకొలతే 3 కిలోమీటర్లు వచ్చింది. నీ పొలం నువ్వే తిరుగురా అంటే రోజు తిరగలేక సావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొలం నీదే, తిరుగంటే తిరిగి పోతాయి, కాళ్ళు పెందలాడిపోతాయి. ఏందిరా 100 ఎకరం ఉన్న తృప్తి లేదు ఏందిరా నాకు? ఉండదు అంతే. ఎందుకంటే ఉన్నది ఆ మట్టిలో లేదు కదా, ఇంకొక డబ్బులో లేదు కదా. ఉంటే నువ్వు దానిలో తృప్తి చెంది హాయిగా బతికేది ఉండే. ఎందుకని నువ్వు వేదంతో బతుకుతున్నావు అంటే నువ్వు అనుకున్నది ఏదో అందులో లేదు. కొన్ని అయితే నీకు అందుతున్నాయి, సౌకర్యాలు అయితే అందుతున్నాయి, కానీ హృదయంలో మాత్రం శాంతి, సమాధానం, సంతోషం, నిజమైన సంతోషం లేదు. కానీ పచ్చడేసుకొని తినే దేవుని పిల్లల విషయంలో చూస్తే మాత్రం వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఆ సంతోషం, ఆ ధైర్యం, ఆ పరవశం, ఆ పరిమళం ఈజీగా కనపడుతుంది. ఎందుకు తేడా ఏమిటి అంటే, దీనులైన తన పిల్లలకి, దీనులై తనను ఆశ్రయించిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఆ కృప ఒక్కటి దొరికినందున, ఆ కృపలో మానవ హృదయానికి కావలసిన సమస్తము కూడా దేవుని మూలంగా లభించినందున వారికి లేని ఆనందం, సంతోషం, సమాధానం, ప్రశాంతత, ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ నీకు నాకు దొరికింది. మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా నిజంగా చేతులు ఎత్తండి. నాకు దేవుని కృపను బట్టనా ఫుల్ హ్యాపీ. షో చేయొద్దు, నిజంగా చేతులు ఎత్తండి. ఫుల్ హ్యాపీ అని. డౌట్ ఏం లేదా? సరే, దించేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మాటకి చేయెత్తారో గుర్తుపెట్టుకోండి, తర్వాత మీరు బుక్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారుగా? ఏ ఇబ్బంది లేదుగా? రైట్. అన్న నాకు బలహీనత ఉంది, రోగం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక షుగర్ లేదా? మరి చేయొద్దు, మర్యాదకు చేయొద్దు. లేదంటే అవి ఏంది అబద్ధాలు ఆడతావు, చేయొద్దు. బీపీ లేదా? గ్యాస్ ట్రబుల్ లేదా? షో చేయొద్దు, ఉంటే చేయొద్దు. నరాల నొప్పులు లేవా? మోకాళ్ళ నొప్పులు లేవా? నడుముల నొప్పులు లేవా? వెన్నుపూస నొప్పి రావట్లేదు అప్పుడప్పుడు? తలనొప్పి రావట్లేదు అప్పుడప్పుడు? మొత్తం రావట్లేదా? కళ్ళు సరిగ్గా పనిచేస్తాయి? ఉంటే చెయ్యొత్తవే ఉన్నాయా? నొప్పులు, బాధలు, బలహీనతలు, శోధనలు ఉన్నాయా?
మరి ఇందాక ఫుల్ హ్యాపీ అన్నావుగా, ఫుల్ హ్యాపీ, మొత్తం సంతోషమే, అసలు మామూలుగా లేదన్నావు, మళ్ళీ ఏమో అన్ని సమస్యలు. సరే రోగాల వాళ్ళు తీసేయండి, అప్పుల వాళ్ళు చేతులు ఎత్తండి, ఇందాక ఫుల్గా ఎత్తారు. మరి అప్పులా ఎగొట్టినా పర్వాలేదు, ఇవ్వాల్సిందేనా? సమస్యలే. వడ్డీలు కడుతున్నారా? వడ్డీలు తెచ్చారా ఊరకిచ్చారా? వడ్డీలు తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ అంత వడ్డీలు సరికే, బదుళ్ళు ఏం లేవు. వామ్మో, దేవునికి స్తోత్రంగా లేవును గాక. హల్లెలూయా. మరి టెన్షన్ పుట్టట్లేదు వడ్డీ పెరుగుతుంటే? టెన్షనేగా. మరి రోగాలు పెట్టుకొని, అప్పులు పెట్టుకొని, వడ్డీల సమస్యలు పెట్టుకొని, అది కాదు కానీ ఇంకోటి చెప్పు. చెల్లి, మీ ఆయన మారాడా? ఆ తాగుబోతాడు మారాడా? రోజు టార్చర్ అనిపిస్తున్నావు లేదా? అబద్ధాలు ఆడుకుని చెప్పు. మరి అనిపిస్తా హ్యాపీ, ఫుల్ హ్యాపీ అని చేయేదేమి అంటే నువ్వే చెప్పావు కదన్నా మన కృప దొరికిందండి, అందుకే నేను కూడా సంతోషంగా చేతులు ఎత్తాను. భర్త త్రాగుబోతై ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు, మాట లేదు, పిల్లలు మాట వినరు, మనం చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి, ఒక పక్క అప్పులు, ఈ ఒత్తిళ్ళన్నిటి దెబ్బకి తలపోటు, గ్యాస్ ట్రబుల్, టయానికి తినక, నరాల వీక్నెస్, రకరకాల బలహీనతలు, మనసు కృంగిబాటు, ఇవన్నీ తట్టెడు ఉన్నాయి. ఏదో కూటానికి నేను పిలిచానని వచ్చారని కూర్చున్నారని ఏం బాధలేదు, హ్యాపీ అంటున్నారు. అసలు ఎంతవరకు మీరు నిజం చెబుతున్నారు? అదేందన్నా వాళ్ళకి ఎందుకు దొరకలేదు కృప? నాకెందుకు దొరికింది? వాళ్ళకి ఎందుకు దొరకలా దేవుడు, నాకెందుకు దొరికాడు అని అడుగు, చెబుతా. కృప నీ ఒక్కదానికే, నీ ఒక్కడికే కాదు. దేవుడు నీ ఒక్కడికే, నీ ఒక్కదానికే కాదు. ఆయన రక్షణ కార్యం నీ ఒక్కదానికే, నీ ఒక్కడికే కాదు, എല്ലാ మానవులకు. అయితే అందరికీ కృప ఇస్తారు రమ్మన్నాడు. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. అర్థమైందా? అందరినీ రమ్మని పిలిచాడు సృష్టికర్త, నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. రా, నీ బ్రతుకు యొక్క మూలం ఏంటో చెప్తా, నీ కర్తవ్యం ఏంటో చెప్తా, నీ జన్మ ఎలా సార్థకమైందో చెప్తా, రా అని పిలిచాడు. నువ్వు విన్నావు, లోబడ్డావు, వచ్చావు, వాళ్ళు రాలా. రా, నా దగ్గర ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నీకు ఇస్తా రమ్మని పిలిచాడు ఆ సర్వోన్నతుడు. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. అది తేడా. షాలేం రాజాను ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు నన్ను? పెద్దగా చెప్పండి. అంతే కదా. మళ్ళీ ఇంకా కాసేపటికి కూటం అయిపోయింది, సాయంత్రానికి టెంట్లు కూడా మాయమైపోతాయి. తర్వాత వస్తే నేను కనపడతానా? ఎవరికి దొరికింది అవకాశం? వచ్చిన వాళ్ళది. నేను ఎవరినన్నా అక్కడ కంచేసి ఆపానా? ఎవరికైనా అడ్డుకట్టానా? సమస్య లేదు. ఎవరికి అడ్డు పెట్టింది లేదు, అడ్డు కట్టింది లేదు, కంచె వేసింది లేదు. రండి అని అందరికీ పిలుపు వచ్చింది. ఎంతమంది అయితే మీరు ఇంతమందిగా వచ్చారు, మీ అందరికీ అవకాశం దక్కింది. నాతో పాటు ముఖాముఖి ఎదురుగా కూర్చొని, ఇంత దగ్గరగా కూర్చొని, చక్కగా పాటలు విని, చక్కగా దేవుని మాటలు విని, హాయిగా ఆనందించే ఈ అద్భుతమైనటువంటి ఆనందకరమైన టైం నీకు దక్కింది. దీన్ని తిరస్కరించి ఏముందిలే అనుకున్న వాళ్ళకి ఇది దక్కల, ఇది కోల్పోయారు. దేవునికి స్తోత్రం. దేవుడి విషయంలో కూడా సేమ్ ఇంతే ఉంటుంది సోదరి సోదరులారా.